జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రం సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో పార్వతీదేవి స్నానం చేసిన ప్రదేశం మరునీళ్ల చెలిమెను భక్తులు చూడదగని ప్రదేశం. కైలాసం నుండి ఉమామహేశ్వరులు యాగంటిలో ఉద్భవించడానికి భూమిపైకి వస్తుండగా అమ్మవారు ఋతుక్రమం తప్పిందని, అప్పుడు అమ్మవారు అపవిత్రంగా యాగంటి క్షేత్రానికి రాకుండా యాగంటికి అతి సమీపంలో ఉన్న కొలను వద్ద దిగడం జరిగింది. అమ్మవారు స్నానం చేయడానికి ఇక్కడ ఈశ్వరుడే గంగను ఉద్భవింప చేశాడు. ఆనాడు ఈశ్వరుడు ఉద్భవింప చేసిన గంగనే నేడు మరునీళ్ల చెలిమేగా పిలువబడుతుంది. అమ్మవారు స్నానం ఆచరించిన అనంతరం ఇక్కడ స్వయంగా ఓ శివాలయాన్ని ఏర్పాటు చేసుకొని 5 రోజుల ఋతుక్రమ స్నానాలు చేసి ఆ శివుడికి ప్రత్యేక పూజలను చేసుకొని 5 రోజుల తర్వాత యాగంటి క్షేత్రానికి వెళ్లి అక్కడ ఏకశిలలో శివపార్వతులుగా ఉద్భవించి భక్తులకు దర్శనమిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి యాగంట్లో ఉద్భవించడానికి వచ్చినప్పుడు అమ్మవారు ఋతుకురైనది. అప్పుడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ దిగి అమ్మవారు ఋతుస్థానం 5 రోజులు చేసినది. ఆ తర్వాత యాగంటికి పోయి ఉద్భవించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారు చెలికెత్తలతో ఈ కొన్నిట్లో స్నానం చేయను. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ పిల్లలు లేని వారికి కానీ ఉద్యోగ సమస్యలు ఉన్నా కానీ వారికి ఇక్కడ వచ్చి గుడికి తిరిగి ఆ కొన్నిట్లో నీళ్ళు తీసుకుపోయి స్నానం చేసిన మంచి జరుగును. ఈ గుడి మారనీళ్ళ శిల్మ. ఈ గుడి యాగంటికి 1 కిలోమీటర్ దూరంలో బనగానపల్లె మండలం యాగంటికి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ కార్తీకాల్లో శివరాత్రికి పూజలు జరుగుతుంటాయి. భోజన కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.